ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం 2 విడతల 9 మంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆ 8 స్థానాల కోసం 16 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. మరి అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుంది, వాళ్ళ పేర్లను ఎప్పుడు అనౌన్స్ చేయబోతుంది అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అబ్కీ బార్ 400 పార్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ తో లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అటు బీఆర్ఎస్ సుదీర్ఘ కసరత్తు, చర్చలు, వడపోతల అనంతరం విడతల వారీగా అభ్యర్థులందరి పేర్లను వెల్లడించింది. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడిపోయింది. ఇప్పటిదాకా 2 లిస్టులు మాత్రమే ప్రకటించింది. అందులో 9 మంది పేర్లను మాత్రమే ఫైనల్ చేసింది. మిగతా 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆ సెగ్మెంట్లలో ఆశావాహుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఆత్రం సుగుణ, డాక్టర్ సుమలత వీళ్ళిద్దరూ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎవరి స్టైల్లో వాళ్ళు అధిష్టానాన్ని ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారు. కరీంనగర్ స్థానం తమకే కేటాయించాలని ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పట్టుబడుతున్నారు. ఇద్దరులో ప్రవీణ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మరోసారి రేసులో నిలిచారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన దయాకర్ ఛాన్స్ ఇస్తే గెలుపుని కానుగ్గిస్తానని ధీమాగా చెబుతున్నారు. అటు దొమ్మడి సాంబయ్య తనకే సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఖమ్మం బరిలో మంత్రి పొంగిరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హాట్ సీట్ కోసం కూలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రసాద్ రెడ్డి. అయితే ఇదే స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని. ఇక భువనగిరి స్థానంపై చాలా ఆశలు పెట్టుకున్నారు చామల కిరణ్ కుమార్. మొన్నటిదాకా కోమటిరెడ్డి లక్ష్మి బరిలో ఉంటారని ప్రచారం జరిగినా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే నేనున్నానంటే సీన్ లోకి వచ్చారు కంచెల చంద్రశేఖర్ రెడ్డి. మల్కాజిగిరి సీటు ఆశలు గల్లంత కావడంతో భువనగిరికి షిఫ్ట్ కావాలని డిసైడ్ అయ్యారట. దీంతో చామల కంచెల మధ్య పోటీ నెలకొంది. మెదక్లో మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ఎవరి స్టైల్లో వాళ్ళు సీట్ల కోసం పైరవేలు చేస్తున్నారట. అటు హైదరాబాద్ సెగ్మెంట్లలో షబానా తబుస్సం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే అలీ మస్కటి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోందంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు. వ్యక్తిగత పరపతి, ఆర్థిక పరిస్థితి, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా ఎంపిక ఉంటుందంటున్నారు. కాస్త లేట్ అయినా బీజేపీ బీఆర్ఎస్ లకు ధీటైన నేతలు బరిలో నిలుస్తారని నమ్మకంగా చెబుతున్నారు. ఫైనల్ గా పార్లమెంట్ బరిలో ట్రయాంగిల్ ఫైట్ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.